ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరాం. ఓం సాయిరాం. ఓం సాయిరాం. అందరికీ నమస్కారం. పోర్టల్ టు లవ్ అండ్ లైట్ తరపున శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత సెషన్స్ కు అందరికీ స్వాగతం. మనం ఇందులో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో ఉన్నాము. అందులో మనం పోయిన వారం 2వ భాగం పూర్తి చేసుకున్నాము. 5 నుండి 8 శ్లోకాలలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ ద ఇన్కార్నేషన్స్ ఆఫ్ ద డివైన్ అంటే ఆ భగవంతుని యొక్క అవతారాల గురించి, ఆయన ఆవిర్భావం, అవతారం ఎందుకు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, వీటి గురించి చాలా ఎలాబరేట్గా మనకి పరమహంస యోగానంద గారు ఎక్స్ప్లెనేషన్ అందించారు. అంటే ఇవన్నీ కూడా అర్జునుడు అడిగిన ప్రశ్న. వివస్వతుడు నీకంటే ముందే ఎప్పుడో జన్మించిన వాడు కదా, అతనికి నువ్వు ఎలా యోగాన్ని బోధించావు అన్న ప్రశ్నకి పరమాత్మ ఈ జ్ఞానాన్ని అందించటం ఆరంభించారు. శ్రీకృష్ణుడు అర్జునుడు అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన అర్జునుడు అంటే ఈజ్ అ వెరీ ఒక ఐడియల్ డివోటీ అన్నమాట. చక్కగా ధ్యాన సాధనలో నిరంతరము తను ప్రయత్నిస్తూ సోలార్ ప్లెక్సస్ చక్ర అంటే మణిపుర చక్ర దగ్గర తాను ఆమ్, అక్కడ ఉన్న దివ్య గుణాన్ని జాగృతం చేసుకొని దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఏంటి ఆ దివ్య గుణము అంటే సెల్ఫ్ కంట్రోల్. ఆ తన మీద తనకి ఆధిపత్యాన్ని సాధించుకున్నాడు అంటే తనలోని కామ క్రోధాదులపై తాను విజయాన్ని సాధించాడు. అందుకే తనని పరంతప అని సంబోధిస్తూ వచ్చారు ఈ శ్లోకాల్లో. అలా ఎప్పుడైతే మన స్థితిని మనం పెంచుకుంటూ వస్తామో, భగవంతుడికి దగ్గరవుతూ వస్తున్నాము, ఆ అగ్ని మనలో ఆ తపన, ఆ సోలార్ ప్లెక్సస్ చక్ర దగ్గర, మణిపుర చక్ర దగ్గర ఉండేది అగ్నితత్వం. ఆ అగ్ని, ఆ జ్వాల ఎప్పుడు పైకి ఆ ఫ్లేమ్ వెలుగుతూనే ఉండాలి. ఆ జ్వాలలోనే మనలో ఉన్న ఈ కామక్రోధాదులు ఏదైతే ఉన్నాయో, మనం తెచ్చుకున్నవి, మనం ఈ జన్మలో మళ్ళీ అలవాటు చేసుకుంటున్నవి, ఇవన్నీ కూడా దహించాలి. ఆ ఫ్లేమ్ ఎప్పుడు కూడా ఆ జ్వాల అట్లా వెలుగుతూనే ఉండాలి. ఆ జ్వాల వెలుగుతూ ఉన్నప్పుడే మనకి మన కింద ఉన్న ఈ భూతత్వము, జలతత్వము అవి ఆవిరై వాయుతత్వంగా, ఆకాశతత్వంగా ఇంకా మన ఎనర్జీ అనేది అంటే పైకి పెరుగుతూ ఉంటుంది. ఎలా అయితే ఒక ఐస్ గడ్డ తీసుకున్నాము, ఐస్ గడ్డ అది ఓ స్థూలంగా ఒక సాలిడ్ మ్యాటర్ అది. అంటే దాంట్లో ఉన్న అణువులన్నీ కూడా చాలా టైట్ గా ఉంటాయి. ఎప్పుడైతే అది జలంగా మారుతుందో ఫ్లూయిడిటీ పెరుగుతుంది. నీళ్లుగా ఉన్నప్పుడు అణువుకి అణువుకి మధ్య ఉన్న ఆ గ్యాప్ పెరుగుతూ వస్తుంది. అది ఎప్పుడైతే మనం ఇప్పుడు హీట్ చేసాం, దాన్ని వాటర్ని, నీళ్ళని స్టవ్ మీద పెట్టి దానికి హీట్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆవిరి వస్తుంది. అంటే వాయుతత్వంలోకి మారుతుంది. వాయువుగా ఉన్నప్పుడు మనకి కొద్దిగా కంటికి గోచరం అవుతుంది కొంచెం వాయువు. ఆ దానిని మనం ఆ హీట్ ని మనం ఆ వేడి మనకి తగులుతుంది. అంటే దాంట్లో ఇంకా ఎనర్జీ పెరుగుతోంది. అంటే అణువుకి అణువుకి మధ్య ఉన్న గ్యాప్ పెరుగుతోంది. ఆ గ్యాపే ఎనర్జీ. ఆ మధ్యలో అంతా ఏది ఉంది, ఒక అణువుకి అణువుకి మధ్యలో అంటే అంతా కూడా శక్తి. అలా తర్వాత గ్రాడ్యువల్గా ఆకాశతత్వం, అదే మనం ఆ కూటస్థ చైతన్య స్థితికి మనకి కావలసిందే లోపల ఉండే ఆ తపన, ఆ అగ్నితత్వమే మనకి నిరంతరం ఎక్కడా కూడా మనకి సాధనలో వెనక్కి వెళ్లకుండా మనల్ని అలా స్థిరంగా స్థితంగా కూర్చోబెట్టేది. సో అది దాన్ని రిప్రజెంట్ చేసేవాడే అర్జునుడు, కూటస్థ చైతన్యుడే మనకి శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే అట్లా సఖా భక్త అన్నారో అంటే నీకు ఎంతో ధ్యాన సాధన చేశావు కానీ యోగ భ్రష్టుడిపై మళ్ళీ జన్మించావు. అందుకే
నీ సాధనకు మెచ్చి మళ్ళీ ఈ జన్మలో నీకు నేను ఒక అంతఃస్ఫురణగా నీకు ఈ యోగా అభ్యాసం అంటే ఏదైతే నువ్వు వదిలిపెట్టావో అది మళ్ళీ నీకు నేను గుర్తు చేస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత అర్జునుడు వారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా 5, 6, 7, 8 శ్లోకాల ద్వారా పరమాత్మ తన గురించి తాను ఈ సృష్టిలో ఏం జరుగుతోంది 7, 8 శ్లోకాలలో అవతారాల గురించి చెప్పే క్రమంలో మనకి పరమహంస యోగానంద గారు ఈ సృష్టి క్రమం ఏమిటి, ఎలా ఆరంభమైంది, ఇదంతా కూడా చెప్పనారంభించారు. అంటే అవతారం తీసుకున్నటువంటి పరమాత్మ మనను చాలా మంది ఎవరైతే ఒక రూపానికి అంకితం చేసేసారో అంటే దేవుడు అంటే ఈ రూపము ఎవరైతే వారు ఏ రూపాన్ని అయితే భక్తితో కొలుస్తున్నారో ఒక శ్రీకృష్ణ భగవానులు అయి ఉండొచ్చు, రాముల వారు అయి ఉండొచ్చు, ఆ వెంకటేశ్వర స్వామి అయి ఉండొచ్చు, ఒక శక్తి రూపంగా కొలవచ్చు, ఏదైనప్పటికీ కూడా ఒక రూపానికే పరిమితం చేసి అవ్యక్తంగా ఉన్నది ఏది కూడా మాకు అది భగవంతుడు కాదు అనుకోవటం కానీ, లేదా భగవంతుడు అంటే కేవలం అవ్యక్త రూపమే, అది నిరాకారమే అని ఆకారంతో ఉన్నదా వారిని అది రిజెక్ట్ చేయటం కానీ ఏది కరెక్ట్ కాదు. భగవంతుడు అంటేనే ఆయనకి అవ్యక్తంగా ఉండాలి అనిపిస్తే అవ్యక్తంగా ఉంటారు, వ్యక్తంగా పరుచుకొని అంటే ఒక అవతారంగా రావాలంటే అవతారంగా వస్తారు. అసలు ఈ సమస్త సృష్టి అంతా కూడా ఆయన ప్రతిరూపమే అని ఎవరైతే దర్శించగలుగుతారో వారు వారికి ఆ పరమాత్మ తత్వం పూర్తిగా అర్థమైనట్లు. అంటే భగవంతుడు అంటే అంతా సృష్టి మొత్తం ఆయనదే, అంతా ఆయన రూపమే. ఆయన ఆ, ఒక రూపము ఇదే, ఈ రూపమే భగవంతుడు అనుకోవటం అజ్ఞానము, మూర్ఖత్వము. రూపం లేదు అనుకోవటం కూడా అజ్ఞానము, మూర్ఖత్వము. ఆయనకి ఎలా కావాలంటే అలా ప్రకటించుకుంటారు. అది మనం తెలుసుకోవాల్సింది. అలాగే ఆయన ఎప్పుడైతే ఈ ఖనిజ సామ్రాజ్యం నుండి వృక్ష సామ్రాజ్యము, అక్కడ నుండి మనకి యానిమల్ కింగ్డమ్ జంతు సామ్రాజ్యం నుండి మానవుడు ఇలా ఎప్పుడైతే ఈ సృష్టి క్రమంలో ముందుకు వస్తూ ఉన్నామో అంటే ఆయన తనను తాను పూర్తిగా వ్యక్తం చేసుకునేది మానవుడి ద్వారా, తనలో ఉన్న బుద్ధి విచక్షణ ద్వారా తనను తాను పూర్తిగా ప్రకటించుకోగలుగుతున్నారు. దానికి మనకు అడ్డంకిగా ఉన్నది ఏదో తెలుసుకొని మనలో ఎప్పుడైతే ఆ ఆ 8వ శ్లోకంలో చెప్తారు కదా, ధర్మాన్ని కాపాడుకోవటానికి అధర్మాన్ని నశింపజేయటానికి నేను వస్తాను అంటే మనలో ఉన్న ధర్మం ఏమిటి, అధర్మము ఏమిటి అది తెలుసుకొని దేనిని నశింపజేస్తున్నారు అంటే ఇక్కడ వైలెన్స్ కాదు, మనలో ఉన్న అధర్మం, ఆ పాపము చేసే వారిని కాదు, ఆ లోపల ఉన్న మనలో ఉన్న ఆ క్లేశాలని, మనలో ఉన్న ఆ అధర్మాన్ని నాశనం చేయటానికి వస్తాను అని చెప్తున్నారు. దానికి ఇంకొంచెం డెప్త్లో మనం ఆ, నేను ఇంకొంచెం ఆ- అంటే ఇక్కడ పరమహంస యోగానంద గారు గాడ్ టాక్స్ విత్ అర్జునాలో ధర్మము అనేది చాలా కొద్దిగా ఇచ్చారు. దాని గురించి లాస్ట్లో 8వ శ్లోకంలో యుక్తేశ్వర గిరి గారు అందించిన భగవద్గీత అంటే యాక్చువల్గా ఆయన ఆ, భగవద్గీత ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారో లేదో తెలియదు. మోస్ట్లీ ఇవన్నీ కూడా వారు వాళ్ళ భక్తులతో ఇప్పుడు లాహిరి మహాశైల వారు కానీ వాళ్ళ ఏదైతే ఆ భక్తులు విన్నారో వాళ్ళ దగ్గర ఉన్న సాధకులు శిష్యులు ఎవరైతే వాళ్ళు చెప్పేటప్పుడు విని అవి రాసుకొని వాటిని పొందుపరుచుకున్నారో అలా బెంగాలీ భాషలో రాసినవన్నీ కూడా యోగానికేతన్ ప్రెస్ వాళ్ళు ఇంగ్లీష్లోకి అనువదించి యోగానికేతన్ అనే వెబ్సైట్లో వాళ్ళు ఉంచారనమాట. అది ఎవరైనా చదువుకోవచ్చు దాంట్లో. అందులో నుండి తీసుకునే నేను చెప్తున్నాను. ఇది నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో అంటే ఇంకొంచెం లోతుల్లోకి ఒక్క ఫ్యూ మినిట్స్ మనం ఈ శ్లోకాలు యుక్తేశ్వర గిరి గారు ఇంకా లోతుల్లోకి వెళ్ళి దీనిని అంటే ఇంకొక కోణంలో నుండి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి ఆ ఎక్స్ప్లెనేషన్స్లో నుండి మనం ఈరోజు 3వ భాగంలోకి అడుగు పెడదాం. ముందు ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూసి 9, 10 శ్లోకాలకు ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుందాము. మరి ముందుగా మనం సాయి మేడంతో ఈ 2 శ్లోకాలు పాడించుకుందాం. 9వ శ్లోకం, 10వ శ్లోకం పాడించుకొని ఆ తర్వాత మనం
ఒక సెలయేరులాగా ముందు 7, 8 చెప్పుకుంటూ 9, 10లోకి అలా జారుకుందాం. అయితే లెట్ us వెల్కమ్ సాయి మేడం. ఓవర్ టు యూ మేడం. 4వ అధ్యాయము 9వ శ్లోకము. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. 4వ అధ్యాయము 10వ శ్లోకము. వీతరాగభయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. థ్యాంక్ యూ మేడం. మనకి రెండవ భాగం ఇన్కార్నేషన్స్ ఆఫ్ ద డివైన్, భగవంతుని యొక్క అవతారాలు. ఈ మూడవ భాగం ఈరోజు మనం ప్రారంభించుకునేది పాత్స్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ ద రౌండ్స్ ఆఫ్ రీబర్త్. అంటే పునర్జన్మల నుండి మనం ఈ జన్మ పరంపర ఏదైతే సాగిస్తున్నామో ఆ జన్మల పరంపర నుండి విముక్తి చేసే మార్గాలు ఏమిటి అనేది పరమాత్మ మనకి బోధించబోతున్నారు. అయితే నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే, బిఫోర్ మనం 9, 10 శ్లోకాలు తెలుసుకునే ముందు ఇక్కడ ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే, మనం మొత్తం సృష్టి ఆరంభాన్ని దగ్గరికే వెళ్దాం. నిశ్చల నిర్గుణ పరబ్రహ్మము, ఎటువంటి చలనము లేని ఆ పరబ్రహ్మము నుండే శక్తి అనేది వచ్చింది. దీనినే మనం ఆది పరాశక్తిగా కొలుస్తాము. ఈ శక్తి అంటే ఏంటి? ఇప్పుడు మనం భూమి ఆకర్షణ శక్తి దీనిలోనిది. మనం ఏదైతే ఆకర్షణ వికర్షణ శక్తి అంటున్నామో, అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఫోర్సెస్ అన్నీ కూడా, ఏ శక్తి అయినా, ఏ చలనం అయినా, ఏ వైబ్రేషన్ అయినా అన్నిటికీ మూలమైనది ఈ మహాశక్తి. అయితే అంటే ఇప్పుడు మనం రాయి ఒకటి పైకి వేసాం అనుకోండి, వేస్తే అది పైనే ఉండిపోదు, అట్లా కంటిన్యూస్గా పైనే తిరుగుతూ ఉండదు. ఏదో ఒక శక్తి మళ్ళీ దాన్ని కిందకి లాగాలి. ఆ లాగినప్పుడు ఆ భూమి మీదకి ఆకర్షించినప్పుడు ఆ ఫోర్స్ అనేది మళ్ళీ భూమిలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ శక్తి ఏదైతే ఉందో అది భూమిలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఏంటంటే, ఎనర్జీ కెన్ బి నీదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. శక్తి అనేది మనం సృష్టించలేము, దానిని నాశనం చేయలేము. అది ఒక ఫామ్లో నుండి ఇంకొక ఫామ్లోకి మారుతూ వస్తుంది. అది మనం సైన్స్లో కూడా తెలుసుకున్నది. అయితే ఈ ఆకర్షణ వికర్షణ, అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఫోర్సెస్ మూలంగానే ఈ మొత్తం సృష్టి అంతా కూడా మనం బ్రహ్మాండంలో చూసుకున్నట్లయితే అనేక గ్రహాల మధ్య నడుస్తున్నది ఇదే. గ్రహాలు ఒక క్రమ పద్ధతిలో ఒక ఆర్బిట్లో వెళ్తున్నాయి అంటే వాటి మధ్య ఒక అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఫోర్సెస్ ఉన్నాయి. అవి బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉన్నాయి. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే కరెక్ట్గా ఒక ఆర్బిట్లో చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. ఈ ఫోర్సెస్ మనం మొత్తం ఈ జగత్తు ఫామ్ అవ్వటానికి, ఈ మేనిఫెస్ట్ అవ్వటానికి, పరమాత్మ నుండి ఈ జగత్తు అనేది ఏర్పడటానికి కారణం ఏంటి అంటే ఈ శక్తిలో ఉన్న ఆకర్షణ వికర్షణ అనే ఈ ఫోర్సెస్ అన్నమాట. ఇవే గ్రహాల మధ్య కానీ, మనం ఈ బ్రహ్మాండంలో ఏది జరుగుతోందో మన శరీరంలో కూడా అదే జరుగుతోంది. ఆ బ్రహ్మాండంలో ఏదైతే ఉన్నదో అదంతా మనం కుచించి కండెన్స్ చేసి మనలో పొందుపరిచారు. అదే దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్. గ్రహాలను అర్థం చేసుకోవాలంటే మన పరమాణువులు అంటే ఆటమ్స్ లో ఏం జరుగుతోంది అంటే, లోపల ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ మధ్యలో న్యూక్లియస్ లో ఉన్నాయి. ఇవన్నీ అర్థం చేసుకుంటే బ్రహ్మాండంలో ఏది జరుగుతోందో అర్థం అవుతుంది మనకి. అంటే అన్నింటి మధ్యలో కూడా ఉన్న ఫోర్స్ ఒకటే. ఏదైతే వాటిని అలా ఆర్బిట్లో తిరగటానికి ఉపయోగపడుతోందో ఆ ఆ శక్తి అంతా ఒకటే. సర్వం శక్తిమయం జగత్ అంటారు అందుకే. అయితే ఈ ఎప్పుడైతే ఈ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా అట్లా తిరుగుతూ ఆ వైబ్రేటరీ ఫోర్స్ అనేది ఒకటి నడిపిస్తోందో,
వాటి వల్లనే వాటి మధ్య జరిగే చర్య ప్రతిచర్య అంటే ఇప్పుడు మన కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, కెమిస్ట్రీలో చూస్తాం. అలాగే వాటి మధ్య ఎక్కువ కెమికల్స్ ఫామ్ అవటం, ఎలిమెంట్స్ ఫామ్ అవటం. కానీ ఈ పంచభూతాత్మకమైన ఈ జగత్తు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి. ఎందుకు? ఈ మధ్య ఉన్న శక్తి, ఆ శక్తి ప్రకంపనలు, ఆ ప్రకంపన వల్ల ఏర్పడిన ఈ మన పంచభూతాలు. ఆ పంచభూతాలు కూడా మనకి అంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కర్మయోగంలో పంచీకరణ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా అయితే అదే 5గురు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్నది ఆ నలుగురితో పంచుకుంటారు అని చిన్న ఉదాహరణగా బొమ్మ గీసి చూపించాను, మీకు గుర్తున్నట్లయితే. అలాగే ఈ సేమ్ థింగ్ పంచీకరణ అంటే అన్ని ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లోనూ పంచ ఈ పంచభూతాలు అనేవి ఉన్నాయి. భూమి, నీరు, అగ్ని, వాయుతత్వం, ఆకాశతత్వం ప్రతి దాంట్లోనూ ఉంటాయి. కాకపోతే ఎందులో ఏది ఎక్కువ శాతం ఉన్నది అనేది దానికి మనం ప్రకటించుకునేది మారుతూ ఉంటుందన్నమాట. ఈ దృశ్యమాన జగత్ అంతా కూడా ఈ పంచభూతాలతో ఏర్పడింది. అంటే ఇప్పుడు ఈ ఏర్పడిన పదార్థము, ఈ దృశ్యమాన జగత్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న ప్రతిదీ కూడా అది ఆ సృష్టి జరగటము, కొన్నాళ్ళు అది ఉండటము, అలా క్రమక్రమంగా దాన్ని మళ్ళీ క్షీణించటము, నశించటం, ఇదన్నీ జరుగుతుంది. ఆ నశించిన తర్వాత మళ్ళీ అది ఇంకొక రూపం తీసుకుంటుంది. ఇప్పుడు మానవుడు చనిపోయాడు అంటే అది భూమిలో పాతి పెట్టారు అంటే దాంట్లో మళ్ళీ ఎన్నో మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని, అంటే ఎన్నో చిన్న చిన్న క్రిములు ఆ ఆ బాడీని తినేయటం, కానీ మ్యాగట్స్ అంటారు, అట్లా తినేయటం. అంటే ఎనర్జీ వాటికి ట్రాన్స్ఫర్ అవుతోంది. ఆ శక్తి ఎక్కడికి వెళ్తోంది అంటే వాటికి వెళ్తోంది. ఆ ఎక్కడ ఏది భూమిలో కలవాల్సింది భూమిలో కలిసిపోతుంది, వాయువులో కలవాల్సింది వాయువులో కలిసిపోతుంది. అలాగే ఇప్పుడు బూడిద అయిపోయాం, క్రిమేట్ చేసేసారు అనుకోండి, కాల్చినప్పుడు ఏమవుతుంది? ఆ బూడిద బూడిద మళ్ళీ నీళ్లలో కలుపుతారు. నీళ్లలో కలిపినప్పుడు మళ్ళీ అది ఆ నీళ్ల ద్వారా పంట పొలాలకి వెళ్ళటం, పంట పొలాలతో మళ్ళీ మనకి ఆహారం, ధాన్యం కానీ ఈ ఆ, కూరగాయలు ఇవన్నీ కూడా రావటం. అంటే ఒక క్రమ పద్ధతిలో అదొక సైక్లిక్ ప్రాసెస్ లాగా జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ కూడా ఎనర్జీ అనేది ఆ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా ఆ శక్తి నాశనం అవటం అంటూ జరగదు. ఇంకొక రూపం తీసుకుంటుంది అంతే. మా అయితే ఇప్పుడు ఒక మ్యాగ్నెట్, ఒక అయస్కాంతం ఒకటి తీసుకున్నాం అనుకోండి. అంటే అందులో ఏంటి, దాని చుట్టూతా ఏమీ లేవు, ఓన్లీ మ్యాగ్నెటే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక న్యూట్రలైజ్డ్ స్టేట్ లో ఉంది అది. దాని చుట్టూతా ఆకర్షణ వికర్షణ ఏమీ లేదు. అంటే దానిలో ఈ ఆ శక్తులు ఏదైతే ఉన్నాయో అవి న్యూట్రల్ స్టేట్ లో ఉన్నాయి, అంటే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉన్నాయి. ఆకర్షణ వికర్షణ అనేది అంటే ఇప్పుడు మన సృష్టిలో కూడా ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. అంటే ఆ బ్యాలెన్స్డ్ గా ఉన్న స్టేట్ లో ఏంటంటే పరబ్రహ్మము అవ్యక్తంగా ఉన్న స్థితిలో ఉన్నారు. అంటే మనకి ఇప్పుడు కనిపించే జగత్ అంతా చాలా ఒక ఫ్రాక్షన్ లాంటిదే. ఎక్కడే ఆ బ్యాలెన్స్ కొద్దిగా తప్పి ఈ వైబ్రేషన్ మొదలయ్యి అందులో ఉన్న శక్తులకు అనుకూలంగా మనకు పంచభూతాలు అనేది ఫామ్ అయినప్పుడే మనకి కంటికి గోచరం అయ్యే ఈ దృశ్యమాన జగత్ ఏర్పడింది. కానీ ఎక్కువ శాతం ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఏంటి, చాలా అవ్యక్తంగానే ఉంది పరబ్రహ్మం. మనకు తెలియని ఈ సృష్టిలో మనకు తెలియనిది ఎంతో ఉంది. అదే ఒక చిన్న అయస్కాంతంతో మనం అర్థం చేసుకున్నట్లయితే, ఇప్పుడు అయస్కాంతం చుట్టూతా ఏది లేదు, అంతా న్యూట్రల్ గా ఉంది, ఏమి చలనం లేదు అనుకుందాం. కానీ ఏదో ఒక కారణం చేత దాని లోపల ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో, అంటే ఆకర్షణ వికర్షణ అనేది దాని లోపల బ్యాలెన్స్డ్ స్టేట్ లో లేకుండా ఎప్పుడైతే అది డిస్టర్బ్ అవుతుందో, అది ఏ కారణం చేతైనా అయి ఉండొచ్చు, మనకి తెలియదు ఆ రీజన్స్ ఏంటి అనేది. అప్పుడు అది బాహ్యంగా జరిగే ఏదన్నా ఆ, అది ఉన్న అట్మాస్ఫియర్ లో ఉన్న చేంజెస్ అయి ఉండొచ్చు, దాని లోపలగా జరిగే ఏదన్నా మార్పులు అయి ఉండొచ్చు. అయినప్పుడు ఏమవుతుందంటే అది ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ తప్పుతుందో దాని మీద అప్పుడు సత్వరజ స్తమో గుణాల ప్రభావం అనేది పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడే ఈ మూడు గుణాల యొక్క ప్రభావం పడుతుంది. యాజ్ లాంగ్ యాజ్ అవన్నీ న్యూట్రల్ స్టేట్ లో ఉన్నప్పుడు ఏ ప్రభావం ఉండదు అని తెలుసుకోవాలి మనం. ఇది సృష్టిలో జరిగేది ఇదే.
అప్పుడు ఈ సత్వరజస్ తమో గుణాలు ఎప్పుడైతే వాటి మీద ప్రభావం పడుతుందో అప్పుడు మ్యాగ్నెట్లో ఉన్న అయస్కాంతంలో ఉన్న ఆకర్షణ వికర్షణ అనేది బయటకు ప్రకటితం అవుతాయి. అది మనకి కూడా దానిని అన్వయించుకోవచ్చు మనలో కూడా. ఈ సృష్టి అంతా కూడా ఈ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏదైతే చూస్తున్నామో ఈ సృష్టి అంతా కూడా అనంత చైతన్యము తనను తాను ప్రకటించుకున్న రూపము మాత్రమే. ఈ జరిగే ఆమ్, ఈ ఫోర్సెస్ వల్ల అంటే ఈ శక్తిలో భాగమైనటువంటి ఆకర్షణ వికర్షణ శక్తుల వల్ల తనను తాను ప్రకటించుకున్న రూపమే ఈ సమస్త దృశ్యమాన జగత్తంతా. ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఈ సృష్టి ప్రకృతిని ఆశ్రయించి ఉనికిలో ఉన్నది. ఉనికి అంటే ఆ నిశ్చల పరబ్రహ్మము. ఈ సృష్టి అంతా మనకు కనిపించేదంతా ప్రకృతిలో ఒక భాగం. ఆ ప్రకృతిని ఆశ్రయించి ఉనికిలో ఉన్నది. అంటే ఒకదానిలో ఒకటి ఉన్నది అని చెప్తున్నారు. సృష్టి ప్రకృతి మహాప్రకృతి నుండి వచ్చింది. మహాప్రకృతి ఉనికి పరబ్రహ్మము నుండి వచ్చింది. అంటే ప్రకృతిని పట్టుకొని ఏదైతే ఉన్నదో ఆ పట్టుకోదగినదో దానిని మనం ధర్మం అంటున్నాము. ప్రకృతిని పట్టుకుని ఉనికిలో ఉన్నది ఇది. అది సృష్టిని అని చెప్తున్నాం. అది ఏదైతే పట్టుకోదగినదో దానిని ధర్మము అంటున్నాము. అది ధర్మము అంటే అక్కడ తీసుకొచ్చారు మనకి యుక్తేశ్వరగిరి గారు. అంటే ఈ సమస్త విశ్వంలో ఉన్నది ఒకే ఒక్క ధర్మం. మనం దేనినైతే పట్టుకుని ఉన్నది, ఇప్పుడు సృష్టి ప్రకృతిని పట్టుకుని ఉన్నది, ప్రకృతి ఉనికిని పట్టుకుని ఉన్నది. దేనినైతే ఆ పట్టుకోదగినదో అదే ధర్మం. సృష్టి పట్టుకోవలసినది ప్రకృతి, అది దాని ధర్మం. ప్రకృతి పట్టుకోవలసినది ఉనికిని, అది దాని ధర్మం. అంటే ఈ సమస్త విశ్వంలో ఒకే ఒక్క ధర్మం ఏమిటంటే ఆ నిశ్చల పరబ్రహ్మ స్థితిని మనం అనుభూతి చెందటం. మనందరికీ ఉన్న ఇప్పుడు మనం అందరం ఈ సృష్టిలో భాగం కాబట్టి ఈ సృష్టి మొత్తానికి ఏదైతే ధర్మమై ఉన్నదో అంటే మనం ప్రకృతిలో భాగంగా ఉండటం మన ధర్మం. ప్రకృతి ఉనికిలో ఉండటం, ప్రకృతి ఉనికిని పట్టుకుని ఉండటం, అందులోనే ఉండటమే, ఆధారభూతంగా ఉండటమే దాని ధర్మం. అంటే మన ధర్మం కూడా, సృష్టిలో భాగమైన మన ధర్మం కూడా మనకున్న ఒకే ఒక్క ధర్మం ఏమిటంటే నిశ్చల పరబ్రహ్మ స్థితిని అనుభూతి చెందడము. ఇదే మనకి మన శాస్త్ర గ్రంథాల్లో హిందూ సనాతన ధర్మంలో అనేక వర్ణాశ్రమ ధర్మాలు అంటే ఏజెంట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో మనం ఎలా ఉండాలి, ఆ డిసిప్లిన్ అనేది ఎలా ఉండాలి, చిన్నప్పుడు ఎలా ఉండాలి, తర్వాత ఒక నైపుణ్యం నేర్చుకోవటం కానీ, తర్వాత గృహస్థాశ్రమం వచ్చినప్పుడు దానితో మన సంసారాన్ని ఎలా మనం ముందుకు వెళ్ళాలి, తర్వాత ఎలా వాటన్నిటి నుంచి నిష్క్రమించి మనం అంతా కూడా దైవ ధ్యాసలో ఎలా ఉండాలి అనేది ఒక డిసిప్లిన్ అనేది పెట్టారు మనకు ఈ ధర్మం అన్నింటిలోకి. అలాగే మనకి వేదాల్లో ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలు అనేక రూపాలలో అనేక విధాలుగా ఎందుకు చెప్పారు అంటే అన్నింటికి అల్టిమేట్ ఏంటి అంటే ఆ నిశ్చల పరబ్రహ్మ స్థితిని అనుభూతి చెందటం. అదే మనందరికీ ఉన్న అల్టిమేట్ గోల్ అదే అన్నమాట. ఇప్పుడు మన ధర్మం ఏమిటి? ఇప్పుడు ఆ బాటమ్ లైన్ ఈజ్ అంతర్ముఖంగా ఉండటం. అధర్మము అంటే శక్తి బహిర్ముఖం అవ్వటం. అంటే మనలో అంతర్ముఖంగా అయ్యే శక్తి ఉంది, బహిర్ముఖం అవ్వటము మనలోనే ఉంది. ఎప్పుడైతే ఈ బహిర్ముఖం అవ్వటం అనేది మనలో జాగృతం అయ్యిందో అది బాహ్యంగా ఉన్న మన ఈ కండిషన్స్ వల్ల అయి ఉండొచ్చు, మనం ఉన్న పరిసరాల వల్ల అయి ఉండొచ్చు, మన లోపల మనం తెచ్చుకున్న సంస్కారాల వల్ల అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ మనలో ఎప్పుడైతే ఆ అధర్మం అనేది జాగృతం అవుతుందో అంటే నిత్యం బహిర్ముఖం అవ్వటమే అధర్మం. అంటే వేరే ఏదీ లేదు. స్వభావం మారినప్పుడు అంటే ఇప్పుడు మనం అధర్మంలో ఉన్నాము, బహిర్ముఖం అయ్యాము అంటే ఇంద్రియాలతో నిత్యము బయటకే వెళ్తున్నాము అంటే అది మన స్వభావం మారింది. మన స్వభావం ఏమిటి? ధర్మంగా ఉండటం అంటే అంతర్ముఖంగా ఉండటం. ఏది జరిగినా సరే స్థితప్రజ్ఞతతో ఉండటం, స్థిమితంగా ఉండటమే మన ధర్మం. అది మనం ఎప్పుడైతే తప్పుతున్నామో, ఎప్పుడైతే మనలో ఆ చలనం కలిగిందో దానిని అధర్మం అంటున్నాం. అంటే స్వభావం ఎప్పుడైతే మారిందో మన మీద త్రిగుణాల ప్రభావం అనేది మొదలవుతుంది. సత్వరజస్తమో గుణాల ప్రభావం మన మీద ఉండటం ఎప్పుడైతే మొదలవుతుందో
దానివల్ల మనలో ఉన్న అంటే ఆల్రెడీ ఉన్న అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఫోర్సెస్ అనేవి బయటకు వస్తాయి. అంటే రాగద్వేషాలు మొదలవుతాయి. మనం ఒక పదార్థాన్ని చూడటం, దాని మీద మనకి ఆ ఇష్టం రావటం, లేకపోతే ఇష్టం లేకపోవటం కానీ, మనం లైక్స్ అండ్ డిస్లైక్స్, అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఇవన్నీ కూడా మొదలవుతాయి అన్నమాట. ఇంకా మొదలవుతుంది పరమాత్మ ఆనంద లీల. ఇదే దృశ్యమాన జగత్ అంటే మన చుట్టూ మనం ఏర్పరచుకునే ఈ దృశ్యమాన జగత్ ఏదైతే ఉందో, మనకి నాకు ఇది కావాలి, ఇది వద్దు, వీళ్ళు కావాలి, వీళ్ళు వద్దు, వీళ్ళ మీద నాకు ఇష్టం ఉంది, వీళ్ళ మీద నాకు అసహ్యం ఉంది, ద్వేషం ఉంది, రాగం, ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్న ఆనంద లీల మనం ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటామంటే, మనం ఎప్పుడైతే అంతర్ముఖంగా లేకుండా బహిర్ముఖం అవుతామో, అంటే మనలో అధర్మం అనేది ఎప్పుడైతే జాగృతం అవుతుందో, అప్పుడు త్రిగుణాల ప్రభావం వల్ల ఇవి బయటకు వస్తాయి. అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఫోర్సెస్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట. అలా మన జగత్తుని మనం ఫామ్ చేసుకుంటాం. అయితే ఈ 8వ శ్లోకాలు దేని గురించి చెప్పారంటే యుగాల గురించి చెప్పారు. అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నారు. అంటే అక్కడే మంచివారిని నేను రక్షిస్తాను, దుష్టులను శిక్షిస్తాను. దుష్టులు అంటే ఇక్కడ అధర్మము, మనలో ఉన్న అధర్మాన్ని నేను శిక్షిస్తాను, దానిని నాశనం చేయటానికి నేను వస్తాను అని చెప్పారు. అయితే ఇక్కడ కొంచెం యుగము గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. మనం ఎప్పుడైతే ఫస్ట్ 2 శ్లోకాల ద్వారానే వివస్వతుడు అంటే పరమాత్మ దగ్గర ఆరంభమై తర్వాత వివస్వతుడు, మనువు, ఇక్ష్వాకు, రాజర్షులు ఇట్లా యుగాల క్రమం కూడా తెలుసుకున్నాము. ఆ దానికి రిలేటెడ్ గానే మనం సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అనేవి తెలుసుకున్నాం. సత్యయుగంలో ధర్మము అనేది 4 పాదాల ఉంటుంది. అంటే అందరూ కూడా స్పిరిచువలైజ్డ్ అన్నమాట. ఆధ్యాత్మికంగానే వాళ్ళు ఉండేదంతా కూడా వాళ్ళ యొక్క భగవంతుడి సాధనంగానే ఉండేది సత్యయుగంలో. అలాగే తర్వాత త్రేతాయుగంలో ధర్మం 3 పాదాల ఉంటుంది. ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాల మీద ఉంటుంది. కలియుగానికి వచ్చేపాటికి ధర్మం అనేది ఒక పాదం మీదే నడుస్తుంది. అందుకే మనం ఎక్కువ ఇక్కడ అధర్మమే ఎక్కువ చూస్తాం కలియుగంలో. చాలా కొద్దిగా ధర్మ మార్గంలో ఉండే వారిని కానీ చూడటం జరుగుతుంది. అయితే ఇక్కడ యుగానికి ఇట్లా యుగాలుగా మనం ఈ కాలంతో సంబంధించిన యుగాలు అనేది ఒక మీనింగ్ వస్తుంది. ఇంకొక మీనింగ్ ఏంటంటే యుగ్మము అంటే జంట అని ఒక పేర్. యుగ్మము అంటే అది అర్థం కూడా వస్తుందన్నమాట. ఈ సచ్చిత్ ఆనంద పరబ్రహ్మము మనలో ఎలా ప్రకటించుకుంటున్నారు ఇప్పుడంతా బ్రహ్మాండంలో చూసాము. అయితే ఇప్పుడు ఈ పరబ్రహ్మము సచ్చితానంద పరబ్రహ్మ స్వరూపం మనలో 3 శరీరాలుగా మనం ప్రకటితం అవుతుంది మనలో, మన ద్వారా. అదేంటి మనకు ఆల్రెడీ తెలిసిందే. మన స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము. ఈ స్థూల దేహం ఫిజికల్ బాడీ, మనం ఇప్పుడు ఏదైతే ఏ శరీరాన్ని అయితే మనం ఉపయోగించుకొని మనం నిత్యం కార్యకలాపాలు జరుపుతున్నామో, ఈ భౌతిక దేహం అనేది తమస్సుతో కూడినది. అంటే ఇదొక జడ పదార్థము, దీనికంటూ ఒక శక్తి లేదు. ఇది ఎప్పుడు ఒక రెస్టింగ్ స్టేట్ లో ఉండాలి, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలని చూస్తుంది. ఫిజికల్ బాడీ ఎప్పుడు కూడా నేను కష్టపడాలి అని ఎప్పుడు శరీరం అనుకోదు. దాని వెనక ఉండి రజస్సుతో, రజోగుణంతో నడిపిస్తున్నది ఎవరు అంటే సూక్ష్మదేహము. ఈ సూక్ష్మదేహంలో ఉన్న మనస్సు, ప్రాణశక్తి, ఈ రెండే ఈ తమస్సుతో కూడిన భౌతిక దేహాన్ని నడిపించేది. అంటే రజోగుణ స్వభావం ఏమిటి అంటే మనస్సు, ప్రాణశక్తి ఇక్కడ. అయితే దీని వెనక ఉన్నది సత్వగుణంతో కూడిన కారణదేహం. ఈ కారణదేహమే ఈ 2 దేహాలకి కారణభూతమైనది. అయితే ఇది మూడిటికి, ఈ సత్వరజ స్తమో గుణాలకి సూక్ష్మ భౌతిక సూక్ష్మ కారణ దేహాలకి అతీతమైనది తురియము. ఈ తురియమే దాన్ని రిప్రజెంట్ చేసేదే సత్యయుగం అన్నమాట. ఈ మిగతా 3 యుగాలు మన ఈ కలియుగం చూసుకుంటే భౌతిక రూపము తమస్సుతో కూడినదే కలియుగం. అంటే ఎక్కువ ఆ తమస్సు అంటే నెగిటివ్ ఎనర్జీ అదంతా కూడా. అంటే ఎక్కువ భయంలో ఉండటం కానీ, నాది నేను అన్న భావన కానీ అన్నీ ఉండేది ఈ తమోగుణ స్వభావం అదనమాట. వీటన్నిటికీ అతీతమైనదే తురియం. మనం ఆ తురియా స్థితికి ఆ తురియానికి రీచ్ అవ్వటానికి మనం చేసే ప్రయత్నం అంతా కూడా ఆ తురియా స్థితికి తీసుకువెళ్ళే సాధనమే యుగ్మ క్రియ
యుగళ మంత్రము. ఇది వైష్ణవులు చెప్పే ఆ మంత్రం ఏదైతే ఉందో, మననాత్రాయతే ఈతి మంత్ర అంటే మనస్సుని మాయ నుండి ఫ్రీ చేసేది, లిబరేట్ చేసేది, ముక్తిని ప్రసాదించేదే మంత్రము అని అంటున్నాం. అదే దాని ఆ యుగళ మంత్రము అంటారు వైష్ణవులు దానిని. అంటే మనస్సుని మాయ నుండి లిబరేట్ చేసేది, అదే మంత్రము అంటే. ఇప్పుడు మనకి తంత్రశాస్త్రంలో చూసుకున్న పరమశివుడు పార్వతీదేవికి ఇదే చెప్తారనమాట. దేవి, ప్రతి జీవికి కూడా ఆధారభూతమైనది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే. అంటే మంత్రము అంటే ఏమిటి అంటే ఇదే, ఈ యుగళ మంత్రమే. ఏంటి అది అంటే మనలో నిత్యము జరిగే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియ ఏదైతే ఉందో అదే యుగళము. యుగళము అంటే ఒక జంట. ఆ లోపలికి తీసుకెళ్తున్నాము, బయటికి తీసుకొస్తున్నాము, ఉచ్ఛ్వాస నిశ్వాసలే యుగళము అంటే. ఒక్కటే జరిగింది, ఇప్పుడు ఒక్కటే ఇన్హలేషన్ ఒకటే జరిగింది, బయటికే వదులుతాను అంటే ఈ సమస్త బ్రహ్మాండం అంతా కూడా అంతమైపోతుంది. రెండు ఒక జంటగా జరిగితేనే ఈ సృష్టి అనేది ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ప్రపంచం అంతా మనలో లయమైపోవాలి అంటే మనస్సు ఆత్మలో లయమవ్వాలి. అంటే ఈ బహిర్ముఖంగా బయట తిరుగుతున్న ప్రాణశక్తి మనస్సు లోపలికి అంతర్ముఖమయ్యి ఆత్మలో లయం అవ్వాలి. దానికి సహకరించేదే యుగళ మంత్రము. అదే మనకి ఈ సోహం అని కానీ, ఈ హంసక్రియ అని కానీ, ఇవన్నీ ఏంటంటే దానికి మూలం ఒకటే. ఈ పేరుగా ఎప్పుడైతే మనం దానిని అభ్యసిస్తామో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములో ఉన్న ఆ దా ఆ యుగళ మంత్రాన్ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో దాని ద్వారానే మన మనస్సుని ఆత్మలో లయం చేయగలుగుతాము. దాని ప్రాముఖ్యత ఏంటి, ఈ యుగళ మంత్రము అని ఏదైతే అన్నారో దాని ప్రాముఖ్యత తెలుసుకోవటానికే జీవుడు అనేక జన్మలు తీసుకుంటున్నాడు అని శివుడు పార్వతీదేవికి చెప్తారు. ఆ సోహం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ఈ మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క ఆ ప్రాధాన్యత ఏమిటి, అది తెలుసుకోవటానికే జీవుడు ఇన్ని జన్మలు తీసుకుంటున్నాడు. ఇది ఒక సద్గురువు దగ్గర ఎప్పుడైతే క్రమ పద్ధతిలో అభ్యాసం చేస్తాడో మనస్సు స్థిరపడుతుంది. ముందు ఒక స్టిల్నెస్ అనేది వస్తుంది. ఆ చంచలంగా ఉన్న మనస్సు స్థిమితపడుతుంది. ఆ పరబ్రహ్మ స్థితి అనేది క్రమక్రమంగా ఎప్పుడైతే నిత్యం ఇది చేస్తూ ఉంటాడో దానిని అనుభూతి చెందుతాడు. దానినే క్రియా ప్రాణాయామం అంటున్నారనమాట. అది ఒక క్రమ పద్ధతిలో సద్గురువు దగ్గర ఏదైతే అభ్యాసం చేస్తున్నాడో అది క్రియా ప్రాణాయామం. దానివల్లే వాయు స్థిరత్వం ఏర్పడుతుంది, మనస్సు స్థిరపడుతుంది. దానివల్లనే జీవన్ముక్తుడు అవుతాడు. ఇదే ఇప్పుడు ఆ మనకి ఫస్ట్ శ్లోకంలో చెప్పుకున్న ఈ యుగాల గురించి కానీ, అంటే ధ్రువ నక్షత్రము అంటే పరబ్రహ్మము. అదే మనకి సహస్రార స్థితి అనుకుంటే ధ్రువ నక్షత్రం దగ్గర ఈ సత్యయుగము లేదా కృతాయుగం అనేది కూటస్థ చైతన్య స్థితి. అక్కడి నుండి కిందకి పడిపోతున్నాం అనమాట. త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం వచ్చేపాటికి మూలాధార స్థితికి పడిపోతున్నాము. అలాగే మళ్ళీ ఎప్పుడైతే మనలో అధర్మం హెచ్చుమీరుతుందో, అంటే మనం అందరం కూడా ఈ కలియుగంలో ఉన్నప్పుడు పరమాత్మ తనకు తానే మనలో ఒక అవతారంగా రావచ్చు, గురు స్వరూపంగా రావచ్చు, మనల్ని మళ్ళీ తిరిగి తన వైపుకి తిప్పుకుంటాడు, ధ్రువ నక్షత్రం వైపుకి నడిపిస్తాడు. మళ్ళీ కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, కృతాయుగము మళ్ళీ దగ్గరికి వెళ్తాం. ఈ సహస్రార స్థితికి వచ్చామంటే నిశ్చల పరబ్రహ్మంలో మనం లయమైపోయాము అనమాట. అదే ఇప్పుడు ఇటు చూసుకున్నట్లయితే మనం బహిర్ముఖంగా ఉన్నాము అంటే ఇప్పుడు ఎడా పింగళ నాడులే మనలో ఉన్న సూర్య చంద్రులు. బ్రహ్మాండంలో ఏదైతే ఉందో మనలో కూడా అదే ఉంది. ఆ మన ఆ ఈ ఎడాపింగళ నాడులతో ఉన్నాము అంటే మనం బహిర్ముఖమై ఉన్నాము. ఎప్పుడైతే సుషుమ్నాలోకి మనం ప్రాణశక్తిని మనం నిలుపుకుంటున్నామో అది మనం స్థిమితంగా సమత్వంతో ఉంటున్నాము, స్థిరత్వంతో ఈక్వానిమిటీతో ఉంటున్నాము. అది మనం ఆ అంతర్ముఖం అవ్వటం అంటే. అంటే ఇది ఎలా జరుగుతుంది అంటే మనం నిత్యం చేసే ప్రాణ సాధన వల్ల జరుగుతుంది. క్రియా సాధన వల్ల, క్రియా ప్రాణాయామము అనే ఈ యుగళ మంత్రము ద్వారానే జరుగుతుంది. అప్పుడే మనలో ఈ
పురాణ పురుషుణ్ణి మనం దర్శించగలుగుతాము. మనలో ఉన్న ఈ క్లేశాలన్నీ కూడా మాయమైపోయి ఈ మధ్యలో ఏదైతే ఒక స్టార్ లాగా ఉందో ఆ పరబ్రహ్మాన్ని మనం దర్శించగలుగుతాము. సో ఇది మనకి యుక్తేశ్వరగిరి గారు చాలా బాగా అంటే అట్లా క్రమంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. దీనిలో నుండి ఇప్పుడు మనం 9వ శ్లోకంలోకి అలా వెళ్తే, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః అంటే మనం జన్మ కర్మ అంటే ఇప్పుడు ఏదైతే పరమాత్మ చెప్పుకుంటూ వచ్చారో ఈ ప్రకృతి, ఈ సృష్టి ఒక క్రమం కానీ తర్వాత ఆ జన్మ ఏంటి, కర్మ ఏంటి. కర్మ అంటే అది ఒక వైబ్రేటరీ ఫోర్స్ అన్నమాట. మనం ఆ ఆ శక్తి ఏదైతే చెప్పుకున్నామో మనలో ఉండే ఆ చలనం ఏదైతే ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో, ఈ రాగద్వేషాలు, అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఫోర్సెస్ అని ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, ఈ ఈ ఈ జన్మలు, ఈ కర్మలు అంటే జన్మ తీసుకోవటం అంటే మళ్ళీ మనకి ఆ బ్రహ్మాండము సృష్టి ఎలా వచ్చింది, పరమాత్మ జన్మ తీసుకోవటం, అవతారం గురించి కానీ ఇవన్నీ కూడా తను యథార్థ రూపంలో అనుభూతి పరంగా ఎవరైతే తెలుసుకుంటాడో అటువంటి సాధకుడు, ఆ పురుషుడు తాను ఇదంతా అనుభవపూర్వకంగా ఎప్పుడైతే తెలుసుకుంటాడో తనకి ఇంకొక జన్మ అంటూ ఉండదు, ఇంకా నాలో లయమైపోయాడు తను అని చెప్తున్నారు పరమాత్మ ఇక్కడ. ఇంకా తనకి ఈ జన్మ కర్మల పరంపర అనేది ఉండదు, కర్మచక్రలో నుంచి బయటకు వచ్చి నాలో లయమైపోతాడు. అదే ఇక్కడ ఈ 10వ శ్లోకం ఏదైతే ఉందో, వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత అంటే ఇది కూడా దానికి రిలేటెడ్ గానే, అందుకని ఇది ఒక ఫ్లో లాగా వెళ్ళిపోతుందని చెప్పేది. ఇప్పుడు ఏమంటున్నారు, వీతరాగ భయ క్రోధ అంటే తనలో ఇప్పుడు ఈ కోరిక, భయము, కోపము అనేవి అన్నీ కూడా తొలగిపోయి, అంటే ఎట్లా తొలగిపోతాయి అంటే జ్ఞాన తపస్సుతో తాను పవిత్రుడయ్యాడు. ఆ పవిత్రతలోనే కోరిక, భయం, క్రోధాలు వదిలి నన్ను ఆశ్రయించి నాలోనే లీనమై అలా ఉన్నవారు అనేక మంది ఉన్నారు. ఇంతకు ముందు ఇలా చేసి తపస్సంపన్నులై ఆ జ్ఞాన తపస్సులో అవన్నీ కూడా దగ్ధమైపోయిన వాళ్ళు, కోరిక, భయము, క్రోధాదులు అన్నీ కూడా ఆ దగ్ధమైపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలా నా పరమాత్మ తత్వాన్ని, నా తత్వాన్ని పొందారు వాళ్ళు, నాలో లీనమైపోయారు వాళ్ళు అని చెప్తున్నారు పరమాత్మ. అంటే ఇక్కడ పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారంటే, మనకి హిందూ శాస్త్ర గ్రంథాల్లో ఆధ్యాత్మిక మార్గం అనేది కత్తి మీద సాము లాంటిది అని చెప్పబడింది. డెఫినెట్ గా అదే మనకి అన్ని ఈ ఆధ్యాత్మిక మార్గం అంటే మనకి ప్రపంచం అంతా ఒక వైపు వెళ్తూ ఉంటే మనం దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాము. మనము అందరూ కూడా పదార్థం వైపు, ఈ నాకు పవర్ కావాలి, ఆధిపత్యం కావాలి, ధనం కావాలి, ఇవన్నీ వెళ్తున్నప్పుడు దానికి ఎదురీత ఇవన్నీ కూడా నేను సన్యసిస్తున్నాను అని ఆ ఆ ప్రవాహానికి ఎదురీత వెళ్తున్నాం మనం. అట్లా వెళ్ళేది కత్తి మీద సాము లాంటిదే ఇది. ఇది కేవలం మనం జీవన మార్గాన్నే కాదు, మనం ఎలా ఉంటున్నాం అనేదే కాదు. మనం ఇప్పుడు యోగ సాధనలో ఆ వెన్నుపూస నిటారుగా ఉంచి కూర్చున్నాం, స్ట్రైట్ గా కూర్చున్నాం, స్పైన్ ఎరెక్ట్ గా పెట్టుకొని అలా ఉంచి కూర్చోవడం, సుషుమ్నా మార్గం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటం కూడా ఆ కత్తి మీద సాము అని ఏదైతే అంటున్నారో అట్లా స్థిరంగా కూర్చోటానికి కూడా అది వర్తిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ మనకి ఆ గురువు గారు పరమహంస యోగానంద గారు. అట్లా స్ట్రైట్ గా కూర్చుని సాధన చేయటం కూడా ఆత్మ సాక్షాత్కారం వచ్చే వరకు, అది ప్రాప్తించే వరకు కూడా మీరు అది పట్టు వదలకుండా చేయటం కూడా కత్తి మీద సాము లాంటిదే. యుగాల కొద్దీ చాలా మంది, అనేక మంది తపస్సంపన్నులయ్యారు. ఈ మార్గం ద్వారా, క్రియాయోగ సాధన ద్వారా బ్రహ్మైక్య స్థితిని ప్రాప్తింపజేసుకున్నారు. ఇంకా వాళ్ళకి దేహాత్మ భావన అనేది పోయి పరబ్రహ్మంలో లయమై తనలో భయం కానీ, క్రోధం కానీ, కోరికలు కానీ ఇంక ఏమీ లేకుండా, అంటే ఇంకా ఎప్పుడైతే ఆ స్టేట్కి రీచ్ అవుతామో మనం, ఇంకా పరబ్రహ్మంలో లయమైపోతామో, ఇంక ఇవేమీ లేవు. ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే మనకి దేహాత్మ భావన ఉంది కాబట్టి, నేను అన్న భావన ఉంది కాబట్టి అందులో నుండే మనకి భయం కానీ, క్రోధం కానీ, కోరికలు కానీ ఇవన్నీ కూడా వస్తాయి. ఎప్పుడైతే ఇంకా నేను అనేది మన నుండి
డిసపియర్ అయిపోయింది. అది కనుమరుగైపోయినప్పుడు, నేను అన్న భావన లేనప్పుడు ఇంకా దానితో సంబంధించిన ఇవన్నీ కూడా మటుమాయం అయిపోతాయి, అంతం అయిపోతాయి. ఇప్పుడు ఎవరైతే ఎటువంటి సాధన లేకుండా పూర్తిగా దేహాత్మ భావనతో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు నిత్యం కోరికల వైపు పరిగెడుతూనే ఉంటారు. అవి దక్కకపోతే కోపం తెచ్చుకుంటూ ఉంటారు. వాటి నుండి వచ్చే ఈ చిన్న చిన్న ఆనందాలకి తృప్తి పడుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళకి ఆనందం పదార్థం నుండి వస్తుంది కాబట్టి అది ఎప్పుడైతే వాళ్ళకి దక్కలేదో డెఫినెట్గా దాంట్లో నుంచి కోపం క్రోధంగా మారటం ఇవన్నీ కూడా జరుగుతాయి. అదంతా కూడా జ్ఞానం అనే అగ్నిలోనే ఇవన్నీ దగ్ధమవుతాయి. అవి ఎప్పుడైతే దగ్ధమవుతాయో వాళ్ళంతా కూడా పరిశుద్ధులై పరమాత్మ స్వరూపాన్ని పొందుతారు. ఇలాగే అనేక మంది పూర్వకాలంలో చేశారు అని పరమాత్మ మనకి ఈ శ్లోకాల ద్వారా చక్కగా వివరించారన్నమాట. అదే మనకి ఆ సృష్టి క్రమం ఏంటి, భగవంతుడు ఏమిటి, ఇదంతా కూడా మనం ఆ దర్శించగలగాలి. ఆ అనుభవపూర్వకంగా ఎప్పుడైతే ఇవన్నీ కూడా తెలుసుకుంటామో మనం పరమాత్మలో లయమైపోతాము. సో ఇదే మనకి ఇప్పుడు తెలుసుకునే 9, 10వ శ్లోకాలకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. మళ్ళీ నాకు వీలున్నప్పుడల్లా శ్లోకాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఎందుకంటే భగవద్గీత ఒక్కటే పెట్టుకున్నాను, ఇంకా వేరే బుక్స్ ఇప్పుడప్పుడే ఏమీ తీయదలుచుకోలేదు. సో వీలైనంత వరకు మనం జ్ఞానయోగంలో నాకు వీలైనప్పుడల్లా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఒక్క బుధవారమే కాదు, రిలీజ్ చేస్తూ ఉంటాను అట్లీస్ట్ వీక్కి 2 టైమ్స్ అన్నా కూడా. సో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. శ్రీకృష్ణ అర్పణమస్తు.